హలో అండి, వెల్కమ్ టు సిరి కిచెన్. ఈరోజు వీడియో వచ్చేసి ఎంతో టేస్ట్గా స్వీట్గా ఉండే రస్మలై ఎలా చేయాలో ఈ వీడియోలో చూద్దామండి. అప్పటికప్పుడు ఇంట్లోనే చాలా సింపుల్గా రెడీ చేసుకోవచ్చండి. ఈ వీడియో మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండి. చూడండి సాఫ్ట్గా స్పాంజ్ లాగా ఎలా వచ్చాయో. ముందుగా అయితే ఒక కప్పు సగ్గుబియ్యాన్ని వేసుకొని సగ్గుబియ్యం మునిగేలాగా వాటర్ అయితే పోసుకొని ఒక 2-3 అవర్స్ అయితే నానబెట్టుకోవాలండి. చూడండి ఇలా సగ్గుబియ్యం మునిగేలాగా వాటర్ పోసుకొని అయితే నానబెట్టుకోవాలి. చూడండి వాటర్ అంతా పీల్చుకొని ఎలా ఉబ్బాయో. ఇలా నానితే సరిపోతుందండి. ఇప్పుడైతే ఈ నానిన సగ్గుబియ్యాన్ని ఒక 5 మినిట్స్ పాటు బాగా కలుపుకోవాలండి. ఇలా బాగా కలుపుకోవాలండి. మీరు కావాలంటే మామూలుగా మిక్సీ అయినా పట్టుకోవచ్చండి. ఇలా కలుపుకున్న తర్వాత అయితే ఒక స్పూన్ షుగర్ పౌడర్ వేసి కలుపుకోవాలండి. ఇప్పుడైతే స్టవ్ పైన ఒక కళాయి పెట్టుకొని ఒక 1/2 లీటర్ పాలైతే లో ఫ్లేమ్లో పెట్టుకొని మరిగించుకోవాలండి. ఇలా రౌండ్ షేప్ లాగా చిన్న చిన్న బౌల్స్ లాగా చేసి ఒక ప్లేట్లో పెట్టుకోవాలండి. ఇలాగే అన్నీ చేసుకొని ప్లేట్లో అయితే పెట్టుకోవాలి. చూడండి ఇలా అన్ని రౌండ్ షేప్ లాగా చేసి పెట్టుకున్న తర్వాత అయితే మరుగుతున్న పాలల్లో అయితే వీటిని వేసుకోవాలండి. ఇప్పుడైతే స్లోగా ఒక 2 మినిట్స్ కలుపుకోవాలి. చాలా సింపుల్గా అప్పటికప్పుడైతే ఈ రస్మలైని రెడీ చేసుకోవచ్చండి. చూడండి ఇలా ఉడికిన తర్వాత అయితే ఒక 1/2 కప్పు బెల్లం అయితే వేసుకోవాలండి. 1 కప్పు సగ్గు బియ్యానికి 1/2 కప్పు బెల్లం కరెక్ట్గా సరిపోతుందండి. ఇలా బెల్లం కరిగేంత వరకు ఒక 5 మినిట్స్ అయితే కలుపుకోవాలండి. 5 మినిట్స్ తర్వాత అయితే ఒక స్పూన్ ఇలాచీ పౌడర్, కొన్ని డ్రై ఫ్రూట్స్ వేసి ఒకసారి కలుపుకోవాలండి. ఇలా ఒక 5 మినిట్స్ ఉంచుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలండి. చూడండి ఎంతో టేస్ట్గా ఉండే రస్మలై అయితే రెడీ అయిందండి. మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి, చాలా సింపుల్గా చేసుకోవచ్చు. ఇలా చల్లారిన తర్వాత అయితే ఒక బౌల్లో తీసుకొని పెట్టుకోవాలండి. ఈ రస్మలైని షుగర్తోనే కాకుండా ఇలా కొత్తగా బెల్లంతో ఒకసారి ట్రై చేసి చూడండి, ఇంకా టేస్ట్గా ఉంటుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ప్లీజ్ అండి. Thank you for watching.